ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మానేరు నదిపైన నిర్మించిన చెక్ డ్యాంలు కొట్టుకుపోతున్నాయి. అత్యధిక వరదలు వచ్చినప్పుడు తట్టుకున్నటువంటి చెక్ డ్యాంలు ఎలా కూలుతున్నాయని ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి నేతలు ప్రశ్నిస్తున్నారు. మొన్నటికి మొన్న గుంపుల తనుగుల మధ్య కూల్చినటువంటి దానిపైన విచారణ జరపాలని బీఆర్ఎస్ నేతలు ఆందోళనకి చేపట్టడం జరిగింది. దాన్ని సైతం విజిట్ చేశారు. ఇసుక మాఫియా పని, దాని వెనుక అధికార పార్టీ నేతలు ఉన్నారని ప్రధానంగా ఆరోపించడం జరిగింది. తాజాగా పెద్దపల్లి జిల్లా మంథిని మండలం అడవి సోమనపల్లిలో సైతం ఆ చెక్ డ్యామ్ కూల్చినట్టుగా ఉంది. దీనిపైన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. సమగ్ర దర్యాప్తు జరపాలని చెప్పేసి కోరడం జరిగింది. దీనిపైన ఒకటే కోరుతున్నారు, ఇది నాణ్యత లోపంతోనే కొట్టుకుపోతున్నాయా, లేదంటే ఇసుక మాఫియా ఆగడాల వల్ల పేల్చివేస్తున్నారా, తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ని రోజులు అయినప్పటికీ ఎందుకు విచారణ చేపట్టట్లేదు, క్వాలిటీ కంట్రోల్ వ్యవస్థ ఏమైంది, నిఘా వ్యవస్థ ఏమైంది అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేవలం ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. ఇసుక అక్రమ రవాణా కొరకి ఈ చెక్ డ్యామ్ను పేల్చడం వల్ల నీరంతా కింది స్థాయికి వెళ్ళిపోతుంది. ఉన్న ఇసుక డంపును మనం కొట్టుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే ఇసుక వ్యాపారులు అక్రమంగా తరలించారనే ఉద్దేశంతో దీన్ని పేల్చివేస్తున్నారనేటువంటి ప్రధాన ఆరోపణలు వస్తున్నాయి. ఇటు అధికార పార్టీ అలసత్వమా లేదంటే ఏంటి అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి నేతలు, స్థానికంగా ఉన్నటువంటి రైతులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇప్పటికైనా చెక్ డ్యాముల కూల్చివేత, చెక్ డ్యాములు ఎందుకు కొట్టుకుపోతున్నాయి, ఎలా, దీనికి ప్రధాన కారణం ఏంటి, ఎవరు దీనికి బాధ్యులు అనే దానిపైన తక్షణమే విచారణ జరపాలి, దోషులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ అయితే వినబడుతుంది. నా పేరు నిఖిల్, మంత్రి సబ్ డివిజన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏడవాలి. అయితే విషయం వచ్చేసి అడవి సోమనపల్లి చెక్ డ్యామ్ అనేది ఇవాళ పొద్దున నాకు అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కాల్ చేసి చెక్ డ్యామ్ కూలిపోయిందని చెప్పడం జరిగింది. ఈ విషయంలో నేను వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూస్తే వరదలు వచ్చిన కొట్టుకపోని చెక్ డ్యాము ఒకటేసారి కుంగిపోవడం కొంచెం అనుమానకరంగా ఉంది. సో దీన్ని బట్టి నేను కంప్లైంట్ చేయడానికి మన మంత్రిని పోలీస్ స్టేషన్కి వచ్చాను. అయితే అది చెక్ డ్యామ్ అనేది వీళ్ళ జ్యురిడిక్షన్లో లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అది మల్హారం మండల్లో కంప్లైంట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. సో రేపు వెళ్ళి మల్హారం మండల్లో కంప్లైంట్ ఇస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.